Hello, hi Digital Beware Alpha community members. Hope you are doing well. Today we'll continue the session Mastering Search Engine Marketing with AI. Then by two let's get into this session. ఈ సెషన్లో మనము గూగుల్ యాడ్స్కి సంబంధించిన ఇంటర్ఫేస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. గూగుల్ యాడ్స్కి సంబంధించిన ఇంటర్ఫేస్. ఎందుకు గూగుల్ యాడ్స్కి సంబంధించిన ఇంటర్ఫేస్ తెలుసుకోవాలి అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, గూగుల్ యాడ్ ఇంటర్ఫేస్ మనకు తెలియకపోతే ద మ్యాక్సిమం గూగుల్ యాడ్స్కి సంబంధించిన ఫీచర్స్ని మనం యూటిలైజ్ చేసుకోలేము. ఓకే, దిస్ ఈస్ ద గూగుల్ యాడ్స్ అకౌంట్. సో గూగుల్ యాడ్స్ అకౌంట్లో ఇట్స్ ద ఓవర్ వ్యూ. నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, మనకి లెఫ్ట్ సైడ్లో మెనూ ఆప్షన్స్ అంటాము. ఆల్ ద వెబ్ అప్లికేషన్స్లో నవేడేస్ మెనూ ఆప్షన్స్ అనేది లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. ఓకే, ద రైట్ సైడ్ ఆప్షన్ మీరు చూడండి. సో మన జీమెయిల్ ఐడి ఇక్కడ మనకి 10 డిజిట్ నెంబర్ అని ఉంటుంది. ఈ 10 డిజిట్ నెంబర్ ఏంటి అంటే ఇది అవర్ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఓకే, ఇది మన గూగుల్ యాడ్స్ అకౌంట్ అని చెప్తాము. ఇక్కడ ఓవరాల్గా సెర్చ్ మనం ఏ క్యాంపెయిన్స్ అనేది ఇప్పుడు మనకు మల్టిపుల్ క్యాంపెయిన్స్ రన్ చేస్తాం కదా. ఓవర్ ద పీరియడ్ 100 గూగుల్ క్యాంపెయిన్స్ని కావచ్చు, లేదంటే డిఫరెంట్ గ్రూప్స్ని కావచ్చు మనం సెర్చింగ్ చేస్తుంటాము. ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో చూస్తాము. ఇది ఎపీరియన్స్ ఎలా ఎపీరియన్స్ అవ్వాలి, డాష్ బోర్డ్ అనేది ఏ విధంగా ఉండాలి, లార్జ్లో ఉండాలా చూడండి. ఎపీరియన్స్ మారిపోతూ ఉంటుంది, స్మాల్ అండ్ ఎక్స్ట్రా స్మాల్. ఓకే, మనకి ఇప్పుడు ప్లెయిన్గా ఉంది, ఇప్పుడు మనకు అర్థం కాదు. ఓకే, సమ్హౌ తర్వాత మనం క్యాంపెయిన్స్ రన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్లో మనకి వేరియేషన్ చూపిస్తుంది. ఇది క్యాంపెయిన్ రిఫ్రెష్, గూగుల్ యాడ్స్కి సంబంధించిన రిఫ్రెష్. ఏదైనా మిస్టేక్స్ వచ్చినా కానీ లేదంటే డాటా అనేది రిఫ్రెష్ చేయాలన్నా కానీ వీ యూజ్డ్ దిస్ వన్. ఇక్కడ హెల్ప్ ఆప్షన్ ఉందనుకున్నారు కదా. ఈ హెల్ప్ ఆప్షన్ అంటే ఏంటి? మెనీ ఆఫ్ ద పీపుల్స్ నాట్ అవేర్ అబౌట్ దిస్ హెల్ప్ ఆప్షన్. ఓకే, హెల్ప్ ఆప్షన్ అంటే ఏంటి? ఈ హెల్ప్ ఆప్షన్లో మనము ఈ క్యాంపెయిన్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ సెర్చ్ క్విక్ హెల్ప్ అని ఉంటుంది. లెట్స్ ఎగ్జాంపుల్ బిల్లింగ్ ఎర్రర్. ఓకే, సో బిల్లింగ్ ఇష్యూ అంటే ఏంటి, దానికి ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. గాట్ ఇట్. బిల్లింగ్ ఇష్యూ కాకుండా మనకి ఒక 10 డిజిట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చారు కదా. ఇక్కడ ఈ 10 డిజిట్ నెంబర్ ఇచ్చారు కదా. ఈ 10 డిజిట్ నెంబర్తో మన దగ్గర మల్టిపుల్ క్యాంపెయిన్స్ రన్ చేసేటప్పుడు గూగుల్ యాడ్స్కి సంబంధించిన సపోర్టింగ్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబరే ఉంటుంది. ఓకే, ఈ గూగుల్ యాడ్స్కి సంబంధించిన సపోర్టింగ్ ఫోన్ నెంబర్కి మనం కాల్ చేసినా ఆర్ఎల్స్ ఇక్కడ అసిస్టెంట్తో మనం రిక్వెస్ట్ రైజ్ చేసిన గూగుల్ యాడ్స్కి సంబంధించిన ఏజెంట్ అనేది మనకి రియల్ టైం కనెక్ట్ అయ్యి దే ఆర్ ఆస్కింగ్ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ 10 డిజిట్ గూగుల్ యాడ్స్ అకౌంట్ అని చెప్తారు. అప్పుడు మనం 10 డిజిట్స్ గూగుల్ యాడ్స్ అకౌంట్ కనుక చెప్తే దే కెన్ సీ అవర్ క్యాంపెయినింగ్ డాష్ బోర్డ్ ఆన్ రియల్ టైం. మనం ఎగ్జాక్ట్గా ఏ పేజ్లో ఉన్నామో, సో ఎలాంటి క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాం అనేది మన రియల్ టైం సినారియోలో మన స్క్రీన్ని తను రియల్ టైంలో యాక్సెస్ చేసి అథెంటికేషన్ రిక్వైర్మెంట్, ఆ అథెంటికేషన్ కోసం ఈ గూగుల్ యాడ్స్ నెంబర్ అనేది ఉంటుంది. అది మనకి ఈ హెల్ప్. ఇక్కడ వాళ్ళు మనకి ఒక రిక్వెస్ట్ రైజ్ చేస్తారు ఈ హెల్ప్ అనే బటన్ దగ్గర. వన్స్ వీ గాట్ ద పాపప్ వచ్చిన తర్వాత మనం యాక్సెప్ట్ చేస్తే దే గాట్ అవర్ స్క్రీన్ యాక్సెస్. ఓకే, ఎవరికి ఈ స్క్రీన్ యాక్సెస్ అవుతుంది? గూగుల్ యాడ్స్ ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉంటారో, సర్వీస్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఈ స్క్రీన్ యాక్సెస్ని వాళ్ళు తీసుకుంటారు. దట్ ఈస్ ద హెల్ప్. హియర్ ఈస్ ద నోటిఫికేషన్. సో మనకి అకౌంట్ సంబంధించిన నోటిఫికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. క్యాంపెయిన్ మోడిఫై చేసినా, క్యాంపెయిన్ పాజ్లో ఉన్న, బిల్లింగ్ ఎర్రర్స్ వచ్చినా కానీ ఎవ్రీథింగ్ వీ గాట్ ద నోటిఫికేషన్. గాట్ ఇట్. ద నెక్స్ట్ టు ద లెఫ్ట్ సైడ్ దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఫస్ట్ ఈ ఆప్షన్స్ని మనం తెలుసుకునే ముందు విల్ గో విత్ ఎలాంటి ఆప్షన్స్, ఇంటర్ఫేస్లో ఎలాంటి ఆప్షన్స్ని మనం తెలుసుకోబోతున్నాము అనేది విల్ డిస్కస్ హియర్. ద ఫస్ట్ వన్ ఈస్ ద క్యాంపెయిన్ ట్యాబ్. సో క్యాంపెయిన్ ట్యాబ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. యాడ్ గ్రూప్స్ గురించి తెలుసుకోవాలి. ఈ 10 కీ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ఎక్స్పెషల్లీ జాబ్ లొకేషన్లో జాయిన్ అవడానికి ఈ క్యాంపెయినింగ్ ట్యాబ్ అండ్ యాడ్ గ్రూప్స్ కీవర్డ్స్ ఇంపార్టెన్స్ ఏంటి, యాడ్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి, ఆడియన్స్ టార్గెటింగ్ అంటే ఏంటి, బడ్జెట్ అండ్ బిడ్డింగ్ అంటే ఏంటి, సెట్టింగ్స్ అనే ఆప్షన్ దేనికి యూటిలైజ్ చేస్తుంటారు, రిపోర్ట్స్ అండ్ అనలైటిక్స్ అంటే ఏంటి, రికమెండేషన్ అంటే ఏంటి, బిల్లింగ్ అండ్ అకౌంట్ సెటప్. మీకు ఈ 10 ఆప్షన్స్ కనుక గూగుల్ ఇంటర్ఫేస్లో వేర్ ఆర్ ద ఆప్షన్స్ అని మనం తెలుసుకోగలిగితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ గెట్ ఏ బెస్ట్ అండర్స్టాండింగ్ టు ఎగ్జిక్యూట్ ద క్యాంపెయినింగ్. ఓకే, మనకి ఈ ఆప్షన్స్ గురించి తెలియకపోతే, ఇంటర్ఫేస్లో ఉండే కీ ఆప్షన్స్ మనకు తెలియకపోతే క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాము. ఎలాంటి కన్ఫ్యూజ్ అవుతున్నామంటే ఒకసారి క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాము, ఈ క్యాంపెయినింగ్లో యాడ్ గ్రూప్స్ ఎక్కడ చూడాలి, అసలు యాడ్ గ్రూప్ అంటే ఏంటి అనేది మనము ఫర్దర్గా తెలుసుకుంటాము. ఓకే, రియల్ టైమ్ సినారియోలో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు యాడ్ గ్రూప్స్ అంటే ఏంటి, తర్వాత కీవర్డ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎందుకు యూటిలైజ్ చేయాలి, బిల్లింగ్ ఆప్షన్లో వచ్చే ఎర్రర్స్ ఏంటి, తర్వాత ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ అనేది మనకి తెలిస్తేనే విచ్ ఇస్ గుడ్, రైట్?
లేదు అంటే కన్ఫ్యూజ్ అయిపోతాము. సో వీ విల్ గో విత్ ద ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఈ 10 ఆప్షన్స్ని మనం కంప్లీట్ చేసిన తర్వాత దెన్ వీ విల్ లుక్ ఇన్ టు ద ఓవర్ వ్యూ ఆఫ్ ద గూగుల్ ఇంటర్ఫేస్. ఇక్కడ క్యాంపెయిన్ ట్యాబ్ ఉంది కదా, వాట్ ఈస్ ద క్యాంపెయిన్ ట్యాబ్? సి హియర్ ఈస్ ద క్యాంపెయిన్ ట్యాబ్. ఇక నేను గూగుల్ యాడ్స్ అనే లోగో మీద నేను క్లిక్ చేసిన తర్వాత ఇట్ ఈస్ హైలైటెడ్ యాజ్ లైక్ దిస్. ఇక్కడ క్యాంపెయిన్ అనే ఆప్షన్ ఉంది చూసారా, క్యాంపెయిన్ అనే ఆప్షన్. క్యాంపెయిన్ ఆప్షన్స్ లో మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి, ద బ్యాక్గ్రౌండ్ ఇట్ హ్యాస్ విజిబుల్ విత్ ఏ వైట్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ టాగిల్ డౌన్, టాగిల్ ఆఫ్. టాగిల్ కనుక టర్న్ ఆన్ చేసామనుకోండి 3 ఆప్షన్స్ ఆర్ హైలైటెడ్, క్యాంపెయిన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ క్యాంపెయిన్ గ్రూప్స్. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద క్యాంపెయినింగ్. ఈ క్యాంపెయిన్ ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే మనం ఇప్పటి వరకు ఎన్ని క్యాంపెయిన్స్ క్రియేట్ చేసామో వాటికి సంబంధించిన రిజల్ట్స్ ఏంటి అనేది ఎవ్రీథింగ్. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ ఈ అకౌంట్లో ఒక 100 క్యాంపెయిన్స్ క్రియేట్ చేసాము అనుకుంటే వీ కెన్ సీ ఆల్ దీస్ 100 అకౌంట్స్ అండర్ ద క్యాంపెయినింగ్ ట్యాబ్ ఆప్షన్. ఓకే, వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ద క్యాంపెయినింగ్ ట్యాబ్. ఆ క్యాంపెయినింగ్లో ఉండే ఆల్ అంటే క్విక్ సమరీగా మనం చూడొచ్చు 100 క్యాంపెయిన్స్కి సంబంధించింది. దిస్ ఈజ్ హౌ ద క్యాంపెయినింగ్ ట్యాబ్ ఈజ్ వర్కింగ్. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ హబ్ ఫర్ మేనేజింగ్ క్యాంపెయినింగ్స్. ఆల్ క్యాంపెయిన్స్ని మనం మేనేజ్ చేయొచ్చు. వ్యూ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ లైక్ క్లిక్స్, ఇంప్రెషన్ అండ్ కాస్ట్, ఎవ్రీథింగ్ అనేది మనము ఈ క్యాంపెయినింగ్ ట్యాబ్ నుంచి మనము మేనేజ్ చేయొచ్చు. క్రియేట్, ఎడిట్ అండ్ మేనేజ్ యువర్ క్యాంపెయినింగ్స్. ఎవ్రీ ఆప్షన్, ఎవ్రీ క్యాంపెయినింగ్ ఎట్ ఎనీ స్టేజ్లో ఉన్నా కానీ వీ కెన్ మేనేజ్ త్రూ ది క్యాంపెయినింగ్ ట్యాబ్. దట్ ఈస్ ద హౌ ద క్యాంపెయినింగ్ ట్యాబ్ ఈజ్ వర్కింగ్. గట్ ఇట్? ఈ ఆప్షన్స్ 100% మనకి తెలిస్తేనే దెన్ ఓన్లీ వీ కెన్ క్రియేట్ ఏ క్యాంపెయినింగ్. గట్ ఇట్? ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ యాడ్ గ్రూప్స్. సో వాట్ ఈస్ ద యాడ్ గ్రూప్? చూడండి, ఇక్కడ మల్టిపుల్ క్యాంపెయిన్స్ అనేది మనం క్రియేట్ చేస్తుంటాము. మల్టిపుల్ క్యాంపెయిన్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు ఈ ఒక్కొక్క క్యాంపెయినింగ్కి మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ అనేది ఉంటుంది. ఐ విల్ షో బెస్ట్ హోమియోపతి డాక్టర్ ఇన్ హైదరాబాద్. ఓకే, I go with best homeopathy doctor in Hyderabad. Dr. Batras promoting the advertisement for these search queries. And the second one is the 2 results are so visible. Star Homeopathy, Dr. Anubhas Homeopathy. ఈ 3 business owners, they are promoting the advertisements on SCRP pages. Google search engine results page లో ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బెస్ట్ హోమియోపతి డాక్టర్ ఇన్ హైదరాబాద్ కీవర్డ్కి అడ్వర్టైజ్మెంట్స్ విజిబుల్ అయ్యాయి. ఇప్పుడు నేను ఒకవేళ వేరే కీవర్డ్కి నేను చేంజ్ చేస్తే నాకు డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్స్ విజిబుల్ అవ్వచ్చు. అలా మనము డిఫరెంట్ కీవర్డ్స్ని మనం చేంజ్ చేసినప్పుడు ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ విజిబుల్ అవ్వాలి అనేది హూ విల్ డిసైడ్? క్యాంపెయినింగ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, క్యాంపెయినింగ్ గ్రూప్స్ విల్ డిసైడ్. ఓకే, ఒక్కొక్క క్యాంపెయిన్కి మనము వీ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్. ఓకే, అది మనం ఆడియన్స్ని ఏ విధంగా టార్గెట్ చేస్తాము అనేది క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు వీ కెన్ ఈజీలీ లెర్న్. ఓకే, వాటిని యాడ్ గ్రూప్స్ అని మనం చెప్తాము. గట్ ఇట్? సో దీస్ ఆర్ ద ఫీచర్స్ వీ హ్యావ్ ఫర్ ది యాడ్ గ్రూప్స్. ఆర్గనైజ్ యాడ్స్ విత్ ఏ క్యాంపెయినింగ్కి మనము మల్టిపుల్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఫర్ ద క్యాంపెయినింగ్ అడ్వర్టైజ్మెంట్స్. సెట్ కీవర్డ్స్ అండ్ యాడ్ స్పెసిఫిక్స్ టు ఈచ్ యాడ్ గ్రూప్. నెక్స్ట్ వన్ ఈజ్ ద రిఫైన్డ్ టార్గెటింగ్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. గుర్తుపెట్టుకోండి, ఒక క్యాంపెయినింగ్కి ఇలా క్యాంపెయిన్ క్రియేట్ చేసాం కదా, ఒకటే క్యాంపెయినింగ్ మనం క్రియేట్ చేసింది సింగిల్ క్యాంపెయినింగ్కి మల్టిపుల్ కీవర్డ్స్ అనేది చేయొచ్చు. ఐ విల్ షో యూ ఆన్ ఏ రియల్ టైమ్ సినారియో. ఓకే, హౌ ఇట్ ఈస్ వర్కింగ్. యాడ్ గ్రూప్స్ వర్కింగ్. ఓకే, 1 యాడ్ క్యాంపెయిన్ రన్ చేసాము. ఈ యాడ్ క్యాంపెయినింగ్కి వీ క్రియేటెడ్ 1 యాడ్ గ్రూప్. 1 యాడ్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేసాము? ద కీవర్డ్ ఈజ్ బెస్ట్ హోమియోపతి డాక్టర్స్ ఇన్ హైదరాబాద్. ఫర్ ద సేమ్ campaigning we can also create the second ad group. Okay, with this ad group the keyword is best homeopathic doctor in Hyderabad. That is for the first ad group. For the second ad group is best homeopathy doctor in Amirpet. అలాగే థర్డ్ యాడ్ గ్రూప్ కూడా మనం మేనేజ్ చేయొచ్చు. హౌ కెన్ వి మేనేజ్? keyword best homeopathy not doctor clinic in Hyderabad. Okay, campaigning is one, but we targeted the audience with the multiple keywords with the feature ad groups. Okay, that is the ad groups are working. Okay, real time ga manamu campaign create చేసేటప్పుడు multiple ad groups ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది I will show you. Okay, మీరు కూడా మీ campaigns ఆ విధంగానే క్రియేట్ చేయండి. సో దిస్ ఈజ్ ద క్యాంపెయిన్ గ్రూప్స్. ఓకే, ఈ క్యాంపెయిన్ గ్రూప్స్లో ఒకటే క్యాంపెయినింగ్కి ఎన్ని మల్టిపుల్ గ్రూప్స్ అనేది మనం క్రియేట్ చేసాము అనేది వీ కెన్ సీ ఆల్ ద డీటెయిల్స్ అండర్ దిస్ ఆప్షన్. ఓకే, ఈ క్యాంపెయిన్ గ్రూప్స్లో మనం చూడొచ్చు. ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ద కీవర్డ్స్ గురించి మనకు తెలియాలి. సో ఇంటర్ఫేస్లో కీవర్డ్ అనేది
it is playing the pivotal role. Okay, what are the options? Manage and optimize the keywords for targeting. Audience ni manam target cheyali ante keywords are playing the pivotal role. Add or remove or modify keywords. Keyword and options lo manam modify cheyochu. Use keywords, match type, broad, phrase, exact to control ad visibility. So ఈ అడ్వర్టైజ్మెంట్స్ ని మనము ఈ కీవర్డ్స్ నుంచి మనము మేనేజ్ చేయొచ్చు. అయితే వేర్ వీ కెన్ సీ దట్ ద కీవర్డ్ ఆప్షన్ ఇన్ గూగుల్ యాడ్స్ ఇంటర్ఫేస్ లో మనం ఎక్కడ చూడొచ్చు? సో దెర్ ఈజ్ ఏ ఆప్షన్ ఇక్కడ టూల్స్ అని చూడండి. సో క్లిక్ ఆన్ ద టూల్స్. ఓకే, మనం క్లిక్ చేసిన టూల్స్ ఇలా వస్తుంది. ఆర్ ఎల్స్ మౌస్ని ఇలా ప్లేస్ చేసిన, అంటే మౌస్ని ఇలా హోవర్ చేసినా కానీ ఇట్ ఈస్ హైలైటెడ్ యాజ్ లైక్ దిస్. గాట్ ఇట్? సి ఇలా మనం క్లిక్ చేసిన తర్వాత ఇట్ ఈస్ షోన్ యాజ్ లైక్ దిస్. ఓకే, ప్లానింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో హియర్ ఇస్ ద ప్లానింగ్. కీవర్డ్ ప్లానర్ అనేసి అంటాము. దట్ ఈస్ ద గూగుల్ కీవర్డ్ ప్లానర్. గూగుల్ కీవర్డ్ ప్లానర్ గురించి మనకు ది బెస్ట్ ఎగ్జిక్యూషన్ తెలిస్తే, అంటే ది బెస్ట్ ప్రాక్టీసింగ్, ది బెస్ట్ డాటా అనలైజింగ్ కనుక తెలిస్తే వీ కెన్ గివ్ ద బెస్ట్ రిపోర్ట్స్ టు ది క్లయింట్. ఈ కీవర్డ్ ప్లానర్ ఉంది కదా, సో దిస్ ఈస్ ద కీవర్డ్ ప్లానర్. ఈ కీవర్డ్ ప్లానర్ లో మనకి వీటిని 2 టూల్స్ ఉంటాయి. ఇన్ కీవర్డ్ ప్లానర్ వీ హ్యావ్ ద 2 ఫీచర్స్: డిస్కవర్ నీ కీవర్డ్స్, గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్. వీటి గురించి నేను స్పెషల్ గా సెషన్ ఉంటుంది. ఆ సెషన్ లో గూగుల్ కీవర్డ్ ప్లానర్ గురించి మనం ఇన్ డెప్త్ గా తెలుసుకుందాము. ఓకే, ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్లో వీ కెన్ క్రియేట్ ఏ గ్రూప్స్. ప్రతి క్యాంపెయినింగ్ సంబంధించిన గ్రూప్స్ని మనం స్పెసిఫిక్గా క్రియేట్ చేయొచ్చు. అలా స్పెసిఫిక్గా క్రియేట్ చేసుకున్న తర్వాత మనం క్యాంపెయినింగ్కి వీ కెన్ మేనేజ్ ఏ క్యాంపెయినింగ్కి ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ని మనం క్రియేట్ చేయాలి, బ్రాడ్ టైపా, ఫ్రేజ్ టైపా, ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయాలా, ఏ విధంగా గ్రూప్స్ని మనం క్రియేట్ చేయాలి అనేది ఈ కీవర్డ్ సెక్షన్లో మనం తెలుసుకుంటాం. The next one is the ads and extensions. What are the ads and extensions? I will show you. ఇక్కడ మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసాం చూసారా, బెస్ట్ హోమియోపతి డాక్టర్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ చూడండి డాక్టర్ బత్రాస్ అడ్వర్టైజ్మెంట్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్స్ ఏమొచ్చింది? బీజేపీ పార్టీ ఆఫీస్ కూకట్పల్లి, అంటే కూకట్పల్లి లొకేషన్కి సంబంధించిన యాడ్ ఎక్స్టెన్షన్స్ బై డిఫాల్ట్ వచ్చింది. ఇక్కడ లొకేషన్ వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, దే ఆర్ పర్ఫార్మింగ్ ద పర్ఫార్మెన్స్ మ్యాక్సిమం అడ్వర్టైజ్మెంట్స్, ఇంటెంట్ బేస్డ్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తా ఉంటాము. సెర్చింగ్ చేసే వాళ్ళకి యాజ్ పర్ దేర్ ఇంట్రెస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది చూపించేదాన్ని మనం ఇంటెంట్ బేస్డ్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్తాము. ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్సిమంలో ఇలా మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటే ఈ విధంగా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సెకండ్ అడ్వర్టైజ్మెంట్ చూడండి, డాక్టర్ అనుభాస్ హోమియోపతి. సో హియర్ వీ హ్యావ్ 2 ఎక్స్టెన్షన్స్: బుక్ అండ్ అపాయింట్మెంట్, కన్సల్ట్ హోమియోపతి ఎక్స్పర్ట్. అలాగే స్టార్ హోమియోపతికి సంబంధించిన 3 లొకేషన్స్ అనేది ఇక్కడ ట్రిగ్గర్ అవుతున్నాయి. గాట్ ఇట్? వీటిని యాడ్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ అని చెప్తాము. ఈ యాడ్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడతాయి? మన క్యాంపెయినింగ్కి క్లిక్ త్రూ రేట్ ఇంక్రీజ్ చేయడానికి ఇవి యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. ఓకే, గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్లో ఈ ఇంటర్ఫేస్ ఎక్కడ ఉంటుంది? యాడ్స్ అండ్ ఎక్స్టెన్షన్స్. మనం ఒకసారి క్యాంపెయిన్ క్రియేట్ చేస్తే మనకి ఒక డాటా అనేది వస్తుంది. ఆ డాటా వచ్చిన తర్వాత వీ కెన్ అనలైజ్, వీ కెన్ సీ ఆల్ ద డేటా. బట్ ఫర్ నౌ ఈ ఎక్స్టెన్షన్స్ మనం ఎక్కడ చూడగలుగుతాము? ఐ విల్ గో విత్ ద గూగుల్ యాడ్స్ అగైన్. ఓకే, గూగుల్ యాడ్స్కి వెళ్దాము. ఇక్కడ చూడండి ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్. ఓకే, మన అడ్వర్టైజ్మెంట్స్ క్యాంపెయిన్ క్రియేట్ అయిన తర్వాత వచ్చేవి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఆడియన్స్ అండ్ కీవర్డ్స్. ఇక్కడ చూడండి లొకేషన్స్. ఓకే, మనము ఆ డాటాని ఇక్కడ చూడొచ్చు ఈ దిస్ ఆప్షన్లో. ఓకేనా, ఎక్స్టెన్షన్కి సంబంధించిన ఆప్షన్స్ అనేది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏ క్యాంపెయిన్ మనం క్రియేట్ చేయలేదు కాబట్టి క్రియేట్ చేసిన తర్వాత దీస్ ఆప్షన్స్ ఆర్ ఎనేబుల్ హియర్. గాట్ ఇట్? సో ద బెనిఫిట్స్ ఫర్ దిస్: క్రియేట్ అండ్ ఎడిట్ అండ్ యాడ్ కాపీ. సో యాడ్ కాపీ అంటే దిస్ ఈజ్ ద క్యాంపెయినింగ్. మనం ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాం కదా, ఈ యాడ్ కాపీని మనము చేంజ్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. యాడ్ ఎక్స్టెన్షన్స్ లైక్ కాల్, లొకేషన్స్ అండ్ సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ టు ఎన్హాన్స్ ద విజిబిలిటీ. మన విజిబిలిటీని, సిటిఆర్ని ఇంప్రవైజేషన్ చేయడం కోసం ఇవి యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. మానిటర్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్స్ని మనం మానిటర్ చేయొచ్చు. ఓకే, అండర్ దిస్ యాడ్ అండ్ ఎక్స్టెన్షన్స్ అనే ఫీచర్స్ దగ్గర. ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఆడియన్స్ టార్గెటింగ్. మనం ఆడియన్స్ని ఏ విధంగా టార్గెట్ చేస్తామో, వాటికి సంబంధించిన మోడిఫికేషన్స్ అనేది ఏ విధంగా చేస్తామో అనేది ఇంటర్ఫేస్లో ఎక్కడ చూడొచ్చు? ఓకే, దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఇక్కడ చూడండి ఆడియన్స్ అండ్ కీవర్డ్స్ అండ్ కాంటెంట్. మళ్ళీ నేను రిఫ్రెష్ దిస్ వన్. ఓకే, నేను రిఫ్రెష్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను, కన్ఫ్యూజ్ అయిపోవచ్చు. ఓకే, గూగుల్ యాడ్స్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటి? యాడ్స్ అండ్ టార్గెటింగ్. ఈ యాడ్స్ అండ్ టార్గెటింగ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? ఓకే, సో ఆడియన్స్, కీవర్డ్స్ అండ్ కాంటెంట్, ఇక్కడ మనకి ఈ ఆప్షన్ అనేది విజిబుల్ అవుతుంది. టు ది లెఫ్ట్ సైడ్ వీ హ్యావ్ ఏ సెకండ్ రో. ఇన్ దిస్ సెకండ్ రో దేర్ ఈస్ ఏ ఆప్షన్ ఆడియన్స్, కీవర్డ్స్ అండ్ ద కాంటెంట్. ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేది విజిబుల్ అవుతుంటాయి. గాట్ ఇట్? ద నెక్స్ట్ వన్
రిఫైన్ ద టార్గెటింగ్ బేస్డ్ ఆన్ ద డెమోగ్రఫిక్స్ ఇంట్రెస్ట్ అండ్ ద బిహేవియర్, అడ్జస్ట్ బిడ్స్ అండ్ స్పెసిఫై ఆడియన్స్ సెగ్మెంట్స్. ఓకే, సో మనం ఈ ఆడియన్స్ టార్గెట్లో ఈ విధమైన మోడిఫికేషన్స్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్ ఇస్ ద బడ్జెట్ అండ్ బిడ్డింగ్స్. ఈ బడ్జెట్ అనే బిడ్డింగ్ అనే ఆప్షన్ మనం ఎక్కడ చూడొచ్చు ఇంటర్ఫేస్లో? ఇక్కడ చూడండి. సో వేర్ ఇస్ ద క్యాంపెయినింగ్ ట్యాబ్? హియర్ ఇస్ ద క్యాంపెయినింగ్ ట్యాబ్. ఓకే, ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. ఈ క్యాంపెయినింగ్ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత మనకి బడ్జెట్ ఇక్కడ ఉంది. ఓకే, ఈ బడ్జెట్ అనే ఆప్షన్లో ఎగ్జాంపుల్ మీరు ఒక 100 క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తున్నారు, లేదంటే మీ క్లయింట్కి ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేశారు. ఇమీడియట్గా 5,000 రూపీస్ మొత్తం మనము 2 days క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు క్లయింట్ వచ్చేసి ప్లీజ్ డూ అడ్జస్ట్ ద 5,000 రూపీస్ ఫర్ ద నెక్స్ట్ 10 days అంటే హౌ కెన్ వీ మోడిఫై దట్ ద బడ్జెట్స్ టు ది ఎగ్జిస్టింగ్ క్యాంపెయినింగ్? సో హియర్ ఈస్ ద ఆప్షన్. ఈ బడ్జెట్ అనే ఆప్షన్స్లో వీ కెన్ మోడిఫై ద బడ్జెట్ ఇన్స్టెంట్లీ. Got it? So these are the options. Set daily or lifetime budgets for the campaigning. So మన campaigning కి budgets ని so modify అనేది చేయొచ్చు. And choose the bidding strategies like CPC or CPA. Okay, cost per click, cost per acquisition, CPM, వీటిని కూడా మనం modifications అనేది చేయొచ్చు. And the next one is optimize the bids based on the performance. ఇక్కడ campaigning అనేది ఉంది కదా, ఈ బడ్జెట్ ఇప్పుడు 5,000 రూపీస్కి 10 days క్యాంపెయిన్ అనేది మనం రన్ చేసాం అనుకుందాం. ఓకే, 5,000 రూపీస్కి 10 days క్యాంపెయినింగ్, ఈచ్ డే అనేది 500 రూపీస్. ఓకే, ఇప్పుడు క్యాంపెయినింగ్ అనేది బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. వీ వాంట్ టు ఇంప్రూవ్ ఏ డే బడ్జెట్. ఓకే, డే బడ్జెట్ని ఇంక్రీజ్ చేయాలనుకున్నాము. ఇన్ దిస్ ఆప్షన్ వీ కెన్ ఇంక్రీజ్ ద బడ్జెట్. ఓకే, దట్ ఈస్ ద బడ్జెట్. ఓకే, క్యాంపెయినింగ్లో మనము బడ్జెట్ని ఇంప్రూవైజేషన్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద యాడ్స్ క్యాంపెయినింగ్. ఇక్కడ యాడ్స్ అనేది పర్ఫార్మెన్స్ అవుతుంది కదా, సో బేస్డ్ ఆన్ దీస్ క్యాంపెయినింగ్. ద నెక్స్ట్ ఫీచర్ ఈస్ ద సెట్టింగ్స్. ఓకే, ఈ సెట్టింగ్ అనే ఆప్షన్లో వాట్ ఆర్ ద ఆప్షన్స్ వీ హ్యావ్? Define the campaigning parameters such as the locations, languages and devices, adjust ad delivery and scheduling the performance. ఇక్కడ క్యాంపెయినింగ్ సెట్టింగ్స్ అనేది ఉంటాయి చూసారా? సో ఇక్కడ టూల్స్లో కావచ్చు, ఇక్కడ టూల్స్లోకి వెళ్తే టూల్స్ ఆప్షన్స్లో కావచ్చు, ఆర్ఎల్స్ ఇక్కడ క్యాంపెయిన్స్ ఉన్నాయి కదా, సో ఈ క్యాంపెయినింగ్స్లో ఇట్ ఈస్ ద సెట్టింగ్ ఆప్షన్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, ఓకే, ఈ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్తే వీ కెన్ చేంజ్ ద సెట్టింగ్స్. మనం ఇమీడియట్గా మన క్యాంపెయినింగ్ సంబంధించిన ఆల్ చేంజెస్ అనేది ఇక్కడ మనము మోడిఫికేషన్ అనేది చేయొచ్చు. గాట్ ఇట్? ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ద రిపోర్ట్స్ అండ్ అనలైటిక్స్. మనం క్యాంపెయిన్ రన్ చేస్తాము, క్యాంపెయిన్ రన్ అయిన తర్వాత మనం రిపోర్ట్స్ అనేది తీసుకోవాలి. ఏ విధంగా రిపోర్ట్స్ అనేది తీసుకోవాలి? ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్. ఓకే, మన క్యాంపెయినింగ్. ఓకే, ఇప్పుడు బెస్ట్ హోమియోపతి డాక్టర్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఎస్ బెస్ట్ హోమియోపతి డాక్టర్ ఇన్ బెంగళూరు. ఓకే, బెంగళూరులో అడ్వర్టైజ్మెంట్ ప్రమోట్ ఒకటి. ఓకే, ఐ పివోట్ ద సెర్చ్ క్వైరీ. ఇక్కడ చూడండి, బెస్ట్ హోమియోపతి డాక్టర్ ఇన్ హైదరాబాద్ ఇలా సెర్చింగ్ చేసినప్పుడు ఏ లొకేషన్లో ఈ అడ్వర్టైజ్మెంట్ విజిబుల్ అయింది, ఎన్నిసార్లు విజిబుల్ అయింది, ఎన్నిసార్లు ఈ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేశారు, ఏ యూజర్ ఐపీ నుంచి ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఏ పిన్ కోడ్లో అడ్వర్టైజ్మెంట్ విజిబుల్ అవుతుంది, ఏ డివైస్లో ఈ అడ్వర్టైజ్మెంట్ చూశారు, ల్యాప్టాపా, మొబైలా, ట్యాబ్లెటా, అలాగే ర్యాంకింగ్ పొజిషన్ ఎన్నిసార్లు వచ్చింది, సిటిఆర్ ఎన్నిసార్లు, సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్, క్లిక్ చేశారా లేదా. ఈ డేటా అంతా మనం ఎక్కడ చూస్తాము? అండర్ ద ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్. ఈ ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్లో మనం చూస్తాము. వీ కెన్ ఆల్సో డౌన్లోడ్ ద డేటా వన్స్ వీ క్రియేట్ ద క్యాంపెయినింగ్. ఓకే, ఇది ఈ డాష్బోర్డ్ ఇక్కడ ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్లో ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఈస్ వీ విల్ లెర్న్ మోర్ అబౌట్ దిస్ వన్. ట్రాక్ కీ మెట్రిక్స్ లైక్ సిటిఆర్, ఆర్ఓఐ, కన్వర్షన్స్, ఎవ్రీథింగ్ అనేది మనము ఈ రిపోర్ట్స్ అండ్ అనలైటిక్స్లో ట్రాక్ చేయొచ్చు. క్రియేట్ ఏ కస్టమ్ రిపోర్ట్స్ టు అనలైజ్ ద స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ డేటా. మనము లార్జర్ క్యాంపెయినింగ్లో మీరు పెద్ద పెద్ద నెట్వర్క్స్కి సంబంధించింది మీరు యూజ్ చేస్తున్నారు అనుకోండి, దీనికి వాళ్ళు డేటా అనేది అడుగుతారు. ఓకే, సేమ్ డేటాని మనము పవర్ బిఐకి సంబంధించిన అప్లికేషన్స్లో కావచ్చు, లేదు అంటే ఒక ప్రజెంటేషన్ అప్లికేషన్స్లో కావచ్చు, ఈ డేటాని మనం ఇంపోర్ట్ చేసి వాళ్ళకి ది బెస్ట్గా మనం రిపోర్టింగ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, కస్టమ్ డేటా అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. యూజ్ టూల్స్ లైక్ ఏ గూగుల్ అనలైటిక్స్ ఇంటిగ్రేషన్ అండ్ ద డీపర్ ఇన్సైట్స్. గూగుల్ అనలైటిక్స్ని కూడా మనం దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాము. ఇప్పుడు మనం ఈ క్యాంపెయినింగ్కి ఇంటిగ్రేట్ చేస్తాము. ఓకే, సో అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనము క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు ఐ విల్ షో యూ ద రికమెండేషన్. వాట్ ఈస్ ద రికమెండేషన్? మీరు ఎప్పుడైనా చూడండి, వన్స్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ అనేది రన్ అయ్యేటప్పుడు, ఈ అడ్వర్టైజ్మెంట్స్ రన్ అయ్యేటప్పుడు మనకి వీ గాట్ ఏ నోటిఫికేషన్. ఇక్కడ నోటిఫికేషన్లో రికమెండేషన్ అనేది వస్తుంది. ఓకేనా? అలాగే ద సేమ్ ఎప్పుడైతే ఇక్కడ రికమెండేషన్ వస్తుంది అనుకో, టు ది లెఫ్ట్ సైడ్ ద ఆప్షన్ ఈస్ ద రికమెండేషన్. ఇక్కడ చూడండి, here is the recommendation. Existing campaigning ki whatever the campaignings, okay, what are we have the campaignings in the Google advertisement account, 100 accounts కావచ్చు, రన్నింగ్ అవుతున్న ఆన్గోయింగ్ అకౌంట్స్లో కావచ్చు,
ఇప్పుడు 5,000 రూపీస్ పెట్టి మనం క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు ఇఫ్ వీ గాట్ ఏ గ్రేట్ రిజల్ట్స్ అండ్ ద గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద సెర్చ్ రిజల్ట్స్ ఆర్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ సో వీ గాట్ ఏ రికమెండేషన్. ఏమని రికమెండేషన్స్ వస్తుంది? యువర్ బడ్జెట్ ఈజ్ నాట్ సూటబుల్ టు దిస్ క్యాంపెయినింగ్, వీ గాట్ ఏ హై సెర్చ్ క్వైరీ టు బీట్ ద కాంపిటీటర్స్, ప్లీజ్ ఇంక్రీజ్ ద బడ్జెట్. ఓకే, ప్లీజ్ ఇంక్రీజ్ ద డైలీ బడ్జెట్ అని ఇక్కడ మనకి రికమెండేషన్ చేస్తుంది. రికమెండేషన్ దేనికి చేస్తుంది? ఏ క్యాంపెయిన్ చేస్తున్నామో ఆ క్యాంపెయిన్కి ఇక్కడ రికమెండేషన్ చూపిస్తుంది. యాజ్ పర్ దాట్ వీ డూ ద మోడిఫికేషన్. ఓకే, అది మనం చేయగలిగితే సో వీ అప్లై ఆల్ ద రికమెండేషన్స్ టు ద ఎగ్జిస్టింగ్ క్యాంపెయినింగ్, దెన్ ఇమీడియట్లీ విల్ గెట్ ద బెటర్ రిజల్ట్స్ కంపేర్ టు ద ప్రీవియస్. ఇది మనము రికమెండేషన్, ఈ ఆప్షన్ అనేది ఈ రికమెండేషన్ ఇలా ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంక్లూడ్ ద టిప్స్ ఆన్ బడ్జెట్, కీవర్డ్స్ అండ్ టార్గెటింగ్. ఎవ్రీథింగ్ అనేది మనము ఈ రికమెండేషన్ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. ఈ రికమెండేషన్లో మనకి బడ్జెట్ సజెషన్స్ వస్తాయి, కీవర్డ్ సజెషన్స్ వస్తాయి, టార్గెటింగ్ సజెషన్స్ వస్తాయి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ వస్తాయి. వన్స్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తే మనకి 50% కాదు 70% నాలెడ్జ్ మనకి గూగుల్ యాడ్సే ఇస్తుంది. మనకి ది బెస్ట్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు అని నేను చెప్పట్లేదు. మనకి ది బెస్ట్ ఎగ్జిక్యూషన్కి ఇవ్వడానికి ఛాన్సెస్ అనేది ఈ గూగుల్ యాడ్సే ఇస్తుంది. ఓకే, ద నెక్స్ట్ ఆప్షన్ ఈస్ ద బిల్డింగ్ అండ్ అకౌంట్ సెట్టింగ్స్. దీస్ టూ ఆప్షన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. We got the majority of the errors from the building section. So when we create the first campaigning లో మనకి errors ఎక్కువగా వస్తూ ఉంటాయి. Got it? So this is all about the building section. Click on the building. సో హియర్ ఇస్ ద సమరీ. మనకి అకౌంట్కి సంబంధించి అంటే మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, వాట్ ఇట్ హ్యాస్ ద ఫండ్స్ ఇన్ అవర్ అకౌంట్, అవైలబుల్ ఫండ్స్ ఎంత అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే మంత్ వైజ్, డే వైజ్ ఎప్పుడైతే మనము ఫండ్స్ యాడ్ చేస్తామో వాటికి సంబంధించిన డేటా ఇక్కడ ఉంటుంది. ఓకే, ఎవ్రీథింగ్ అనేది లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేసాము, అలాగే వాటికి సంబంధించిన డేట్స్, బిల్లింగ్, ఎవ్రీథింగ్. బిల్లింగ్ యాక్టివిటీని కూడా మనం ఇక్కడ ట్రాకింగ్ చేయొచ్చు. అండ్ డాక్యుమెంటేస్, పేమెంట్ మెథడ్స్, ప్రమోషన్స్, బిల్డింగ్ ట్రాన్స్ఫర్స్, advertiser verification, which is most important nowadays. The Google advertisements very strict on the advertiser verification. Okay, without a advertiser verification we can't run any campaigning. Okay, initially the Google advertisements allow to run the campaigning. After the few campaignings again it is the campaigning goes to the pause mode. Campaign ఎప్పుడైతే pause mode లోకి వెళ్తుందో then the advertiser verification is mandate. Okay, I will show you how can we verify our advertisement account. Got it? And another option is the settings. These are the more options. Payment users కావచ్చు, లేదంటే payer details కావచ్చు. We can also track the more details under this settings building. Okay, this is all about the key interface. Okay, ఇవి కాకుండా I will show you another few interface details about the Google Ads. Okay, we will learn in the further session. So do the best practice with the Digital Behavior Alpha community and all the best.